సమాంతా గారితో ఎంతో కాలంగా వర్క్ చేస్తూ ఇప్పుడు ఆవిడ ఫ్యామిలీ కూడా అయిపోయారు. అమ్మో ఎమోషనల్ అవ్వకండి ప్లీజ్. What a great journey. We are very very happy to have you with us. మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా వైజాగ్ వేసుకున్నామా కొంచెం గట్టిగా. థ్యాంక్ యూ ఎవరీవన్. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు కానీ మాట్లాడతా. ఇంతవరకు నా లైఫ్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఈరోజు అంటే అంతా మా దేవత. 16 years బ్యాక్ ఆ టెంపుల్లోకి వెళ్ళిపోయాను. ఆ టెంపుల్ నుంచి బయటికి రాలేకపోతున్నాను ఎందుకంటే ఆవిడిచ్చే ధైర్యం, ఆవిడిచ్చే సపోర్టు అంత గొప్పగా ఉంటుంది. ఆ దేవత అనేది లేకపోతే నేను ఇక్కడ లేను. నన్ను చాలా సార్లు చేయబట్టుకుని పైకి తీసుకొచ్చింది. ఆవిడ గ్రోత్తో పాటు నన్ను కూడా గ్రోత్ చేసి ఈరోజు స్టేజ్ మీద పెట్టింది. ఆవిడని నేను ఏమని పిలవాలో తెలియదు కానీ ఆవిడ లేకపోతే నేను లేను. ఎంటైర్ మై కెరియర్కి అమ్మా నాన్న అన్నీ నాకు. ఆవిడ లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేను ఇది నాకు సెకండ్ లైఫ్ లాగే. బట్ ఈ జర్నీలోకి వచ్చిన తర్వాత నాకు హెల్ప్ చేసిన వ్యక్తి ఇంకొక అతను ఉన్నాడు, అది రాకేష్ గారు. ఆయన నన్ను సపోర్ట్ చేసే విధానం, ఒక బ్రదర్గా నాకు పక్క నుండి నువ్వు చేయగలవు చెయ్యి అని చెప్పే విధానం, అంత గొప్ప బ్రదర్ నాకు ఉంటే బాగుంది అనుకున్నా కానీ లైఫ్లో అలాంటి బ్రదర్ నాకు వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అన్న. అలాగే ఇమాన్ గారు సార్, నాకు తెలుసు మీరు ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో. నేను చూసిన ఇమాన్ గారు వేరు, ఇప్పుడు చూసిన ఇమాన్ గారు వేరు. ఆయన టెన్షన్ అసలు చూడలేదు నేను. ఎందుకు బాస్ టెన్షన్ పడకండి, అన్ని చక్కగా అవుతాయి అని చెప్పేవాడిని. సో బాస్ ఈ జర్నీలో నేను తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించిన ఐఎమ్ రియల్లీ సారీ. కానీ మీరు ఇచ్చిన సపోర్ట్ మాత్రం ఎప్పటికీ మర్చిపోను, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. రాజ్ సార్, మీరు వచ్చిన తర్వాత లైఫ్, మీరు ఇచ్చిన సపోర్టు అది ఎవరు ఇవ్వలేరు, ఎవరు కూడా.